వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్. టెన్సెస్లో మనం ఉన్నాం కదా, సో పాస్ట్ టెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఫైన్. సో పాస్ట్ టెన్స్లో ఆల్రెడీ మనం సింపుల్ పాస్ట్ చూసేసాం, అండ్ అలాగే పాస్ట్ కంటిన్యూస్ చూసేసాం, పాస్ట్ పర్ఫెక్ట్ కూడా చూసేసాం. ఈరోజు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తానికి మనతో ఉన్నారు మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు. సో మరి ఆ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చూసేద్దామా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హలో సార్. హలో ప్రశాంతి. సో ఇక ఆ 3 టెన్సెస్ అయిపోయాయి పాస్ట్ టెన్స్లో. ఓకే, ఇంకోటి బ్యాలెన్స్ ఉంది కదా. షూర్. సో మరి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు ఈరోజు కూడా. ఓకే, సుధా అండ్ ఇద్రా. ఈరోజు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Certainly, already as we have discussed the simple past tense, past continuous and past perfect, and today we discuss the past perfect continuous tense. Past perfect continuous. When you take this past perfect continuous tense, if you could see the sentence formation in this, in general, ee past perfect continuous tense eppudu teeskunna kuda, first we take the subject and then we take had, and after that we add been and a verb in ing form. Naturally we know that every verb has 5 forms. Prati verb kuda manaku 5 forms untayi. Ee 5 forms lo the third form, which is called ing form. Generally with this had been, we are supposed to use a verb in the ing form, and then naturally the subject. So subject had been plus verb in ing form and the object. This is a sentence formation which we follow. And ee past perfect continuous tense ane danni chala easy ga నేర్చుకోవచ్చు, because it has only one particular situation where we could use this particular tense. మనం past continuous తీసుకున్నాం అనుకోండి, past continuous లో and different situations చూసాం. అలాగే మనం ఏ టెన్స్ తీసుకున్నా కూడా వేరియస్ సిచ్యువేషన్స్లో ఎలా వాడాలో చూసాం. బట్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుంటే జనరల్గా ఒకటే యూసేజ్ ఉంటుంది. ఆ ఒక్క యూసేజ్ ఏంటో ఇవాళ మనం చూద్దాం. సార్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటి? యా, షూర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ముందుగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అసలు ఎప్పుడు వాడాలో చూద్దాం. అండ్ జనరల్గా ఏదైనా ఒక కంటిన్యూస్ టెన్స్ని మనం నేర్చుకుంటున్నప్పుడు మిగతా కంటిన్యూస్ టెన్సెస్ను కూడా ఒకసారి చూసుకుంటే దెన్ ఆ డిఫరెన్స్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, లెట్ us టేక్. ఇప్పుడు మామూలుగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ వుడ్ డెనోట్స్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఓన్లీ ఎట్ ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచింగ్, యు ఆర్ లిసనింగ్, లైక్ దిస్. అదే మనం పాస్ట్ కంటిన్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ టాక్స్ అబౌట్ సంథింగ్ విచ్ వాస్ దేర్ ఇన్ ప్రోగ్రెస్ ఓన్లీ ఇన్ ద పాస్ట్ ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే గతంలో ఒకనొక సమయానికి జరుగుతూ ఉన్న పని. ఎస్టర్డే బై దిస్ టైమ్ ఐ వాజ్ టీచింగ్, ఎస్టర్డే బై దిస్ టైమ్ యు వర్ లిసనింగ్. ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతుంది, పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతుంది. బట్ ఇంకోటి ఉంది మనకి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడతాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏదైనా పని గతంలో స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నాను. The action which was started in the past and is being continued in the present also. అంటే గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా చేస్తూ ఉన్న పనిని హ్యావ్ బీన్, హ్యాస్ బీన్తో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ ద లాస్ట్ 2 months. యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 2 months. ఇలా చెప్తున్నాం. మరి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాడ్ బీన్ ఐఎన్జీ ఫార్మ్ ఎప్పుడు వాడతాం? జనరలీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్ which was started in the past and continued up to certain time in the past itself. Means the action was started in the past at some time in the past. It was started at some time in the past and continued up to certain time in the past itself. It means indirectly it is not going on at present. It means at present the action is not in progress. అంటే ఏదైనా పని గతంలో ప్రారంభమై గతంలోనే ఒకానొక సమయం వరకు చేస్తూ ఉన్నప్పుడు, గతంలో ప్రారంభమై గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతుంది ఆ పని. అంటే ఏంటి, ఇప్పుడు ఆ పని జరగట్లేదు. అలాంటివన్నీ కూడా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఇక డిఫరెన్స్ ఏంటంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటేనేమో గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. బట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో స్టార్ట్ అయింది, గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతుంది. అంటే హియర్, so we are talking about something which was started in the past and stopped in the past itself. Means indirectly at present it's not going on. ఈ పర్ఫెక్ట్ టెన్స్లన్నిటికీ కూడా ఒక గుణం ఉంటుంది.
జనరల్గా సింపుల్ టెన్స్లోనే ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడితే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే రెండు సిచ్యువేషన్స్ని పరిగణలోకి తీసుకుంటూ మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే రీసెంట్ పాస్ట్లో జరిగిన పని గురించి మాట్లాడతాం, బట్ ఇండైరెక్ట్గా ప్రజెంట్ని పరిగణలోకి తీసుకుంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో నుండి ఇంకా జరుగుతుంది, అంటే గతాన్ని ఇప్పటిని తీసుకుంటున్నాం. అదే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో జరిగిన రెండు సంఘటనలను కలిపి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాడుతున్నాం. టూ సిచ్యువేషన్స్. అలాగే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతుంది, అంటే ఇప్పుడు జరగట్లేదు అనేది ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, I had been sleeping till 7 o'clock today in the morning. I had been sleeping till 7 o'clock today in the morning. అంటే ఈరోజు ఉదయం 7 గంటల వరకు నిద్రపోతూనే ఉన్నాను. అంటే నిద్రపోవడం ఎప్పుడు మొదలెట్టాను అనవసరం ఇక్కడ. హియర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ ఆఫ్ ద యాక్షన్, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ద యాక్షన్. సో అలా ఈరోజు నేను 8 గంటల వరకు పేపర్ చదువుతూ ఉన్నాను. I had been reading the newspaper till 8 o'clock. అంటే 8 o'clock వరకు చదువుతున్నాను, అంటే 8 తర్వాత చదవలేదు. The action was started at some time in the past, but it was in progress up to certain time in the past itself. Means at present it's not going on. Right? సార్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైం రిఫరెన్స్ ఎలా చేస్తారు సార్? ఓకే మ్యామ్, నైస్ క్వశ్చన్. జనరలీ ఈ టైం రిఫరెన్స్ ఇవ్వాలనేది కంపల్సరీ కాదు. It is not a mandatory that we are supposed to give the time reference. But if you give the time reference, it will be clear to the other person. మనం టైం రెఫరెన్స్ ఇవ్వడం ద్వారా ఎదుటి వాళ్ళకి మీనింగ్ క్లియర్గా ఉంటుందన్నమాట. అయితే జనరల్గా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బిగినింగ్ టైం మనం జనరల్గా మెన్షన్ చేయం, బట్ వేర్ ద యాక్షన్ వాజ్ స్టాప్డ్, వెన్ ద యాక్షన్ వాజ్ స్టాప్డ్ అంటే ఆ పని ఎప్పుడు ఆగిపోయింది, ఆ ఎండింగ్ టైం ఇస్తామన్నమాట. ఎందుకంటే ఆ తర్వాత పని జరగట్లేదు అనేది ఇండైరెక్ట్గా మనం మెన్షన్ చేయదలుచుకున్నాం కాబట్టి. సో ఇందులో టైం రెఫరెన్స్కి మనం టిల్, అంటిల్, అప్ టు అనే పదాలను మనం జనరల్గా వాడుతూ ఉంటాం. టిల్, అంటిల్, అప్ టు అనే పదాలను వాడుతూ ఉంటాం. అయితే ఈ టైం రెఫరెన్స్ విషయానికి వస్తే, సో టైం రెఫరెన్స్ కంపల్సరీయా అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనం టైం రెఫరెన్స్ ఇవ్వకుండా కూడా మాట్లాడొచ్చండి. టైం రెఫరెన్స్ ఇవ్వకుండా మనం చెప్పామనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే పని చేస్తూ ఉన్నామో ఈ పని చేయడానికి ముందు వరకు అనే మీనింగ్లో వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ టు మై ఫ్రెండ్ దేర్, ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ టు మై ఫ్రెండ్ అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ మాట్లాడడానికి ముందు వరకు అనే మీనింగ్లో వస్తుందన్నమాట. ఇప్పుడు నేను అంటాను, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ దేర్, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ దేర్ అంటే అక్కడ మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎంతసేపు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, యు ఆర్ డైరెక్ట్లీ టాకింగ్ విత్ మీ, వీఆర్ డిస్కసింగ్ హియర్ అంటే ఈ పని చేయడానికి ముందు వరకు అనే మీనింగ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాగానే ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ అంటే ఇంతసేపు ఏం చేస్తున్నారు అనే మీనింగ్లో వస్తుంది. బట్ వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ అంటే గత కొంతకాలంగా ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారు అని. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటేనేమో ఇప్పటికీ, హ్యాడ్ బీన్ అంటే ఇప్పుడు కాదు ఇంతకంటే ముందు వరకి అనే మీనింగ్లో వస్తుంది అనమాట. టైం రిఫరెన్స్ జనరల్గా దీంతో ఇస్తుంటాం. రైట్, లెట్ us say one example. ఇప్పుడు లైక్ హ్యాడ్ బీన్ ఐఎన్జీ ఫామ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఉదయం 9 వరకు నేను టీవీ చూస్తూ ఉన్నాను అంటే ఎప్పుడు స్టార్ట్ చేశానో అనవసరం, బట్ ఉదయం 9 వరకు టీవీ చూస్తూ ఉన్నాను అని చెప్పాలి. చెప్పండి. I had been watching TV till 9 AM. I had been watching TV till 9 AM. Right. సో మీరు చెప్పండి ఒక సెంటెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి, మధ్యాహ్నం 2 గంటల వరకు నేను లంచ్ తీసుకుంటూ ఉన్నాను అంటే రెండుతో లంచ్ తీసుకోవడం అయిపోయింది అనమాట. హౌ డు యూ సే ఇట్? I had been taking lunch till 2 o'clock. I had been taking lunch till 2 o'clock. Right. సో ప్రశాంతి, ఇప్పుడు మీరు చెప్పాలి, నేను 3 గంటల వరకు రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను అంటే 3 గంటల తర్వాత రెస్ట్ తీసుకోలేదు. హౌ డు యూ సే ఇట్? I had been taking rest till afternoon. Till afternoon. I had been taking rest till 3 o'clock. ఇలా మనం ఎగ్జాక్ట్గా టైం రెఫరెన్స్ ఇందులో మెన్షన్ చేసుకోవచ్చు. టైం రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అంటిల్, టిల్, అప్ టు కాకుండా ఇంకా వేరే విధంగా ఏమైనా ఇవ్వచ్చు సార్? యా, వై నాట్? సో దీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ వాట్ ఐ సెడ్. ఇవే కాదు, మనం ఇంకో రకం కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ మెన్షన్ సమ్ అదర్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ అంటే ఎప్పుడైతే
ఈ పని ఎక్కడైతే ఆగిపోతుంది అని చెప్తున్నాం అప్పుడు స్టార్ట్ అయిన ఇంకో యాక్షన్ కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ దేర్ టిల్ మై ఫ్రెండ్ కేమ్. రైట్? సో ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ బిఫోర్ యూ కేమ్. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ బిఫోర్ యూ కేమ్. అంటే మీరు రాకముందు అంతా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే వెన్ యూ కేమ్ దట్ యాక్షన్ వాజ్ స్టాప్డ్. ఇలా గతంలో ఒకనొక సమయం వరకు జరుగుతున్న పనిని చెప్పడానికి కూడా హ్యాడ్ బీన్ వాడతాం. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయడం తెలుసు కదా. వెన్ యూ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ టిల్ 3 PM. రైట్? 3 గంటల వరకు నేను నిద్రపోతూనే ఉన్నాను. రైట్? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగాలనుకోండి, వై హ్యాడ్ యూ బీన్ స్లీపింగ్ టిల్ 3 PM? వేర్ హ్యాడ్ యూ బీన్ స్లీపింగ్? ఇలా క్వశ్చన్ అడగాలి. రైట్? ఇప్పుడు చెప్పండి, మనం సాయంత్రం ఇప్పుడు ఇంటికి వెళ్తాం. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఇవాళ రోజంతా ఏం చేస్తున్నాను, ఏం చేసావు అంటే మళ్ళీ పాస్ట్ అవుతుంది అక్కడ. ఏం చేసావు అనరు. అంటే దే వాంట్ టు నో ద కంటిన్యూయేషన్. అంటే వాళ్ళు కంటిన్యూస్ యాక్షన్ తెలుసుకోవాలనుకున్నారు. ఇవాళ రోజంతా ఏం చేస్తూ ఉన్నాను, ఈ లైవ్లీనెస్ కోసం జరిగిన పనులను కూడా కంటిన్యూస్లీ ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇవాళ రోజంతా ఎక్కడ తిరుగుతున్నావు, రోజంతా ఏం చేస్తున్నావు అక్కడ అంటూ ఉంటారు. అలాంటప్పుడు సో జస్ట్ యూ కెన్ సే, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ ద హోల్ డే? వేర్ హ్యాడ్ యూ బీన్ రోమింగ్ ద హోల్ డే? వాట్ హ్యాడ్ యూ బీన్ టాకింగ్ దేర్ ద హోల్ అవర్? ఇలా అనమాట. అలాంటప్పుడు ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ద బుక్స్. I had been discussing something important with my friends. I had been talking something useful. ఇలా I had been talking there. అంటే ఇప్పుడు చేయట్లేదు. రైట్? సో నౌ లెట్ us take some of the examples. ఇప్పుడు మీరు చెప్పాలి. Some of the examples I tell from my own life. Let me say. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు జరగట్లేదు, గతంలో జరుగుతున్నాయి. లాస్ట్ మంత్ వరకు నేను బుక్స్ రాస్తూ ఉన్నాను అని చెప్పాలి. అంటే ఇప్పుడు బుక్స్ రాయట్లేదు. రైట్? I had been writing the books till last month. Means this month I am not writing. నిన్నటి దాకా అతడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. He had been preparing for the exams till yesterday. Right? He had been doing some part-time job before he got this job. ఈ జాబ్ రాకముందు వరకు ఆయన పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. రైట్? ఇప్పుడు చెప్పాలి, ఆయన హైదరాబాద్ రాకముందంతా కూడా చదువుకుంటూ ఉన్నాడు. అంటే హైదరాబాద్ రాగానే చదవడం ఆపేశాడు అనమాట. హీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద కాలేజ్ బిఫోర్ హీ కేమ్ టు హైదరాబాద్. ఇలా సో మనం మాట్లాడుతున్నప్పుడు హ్యాడ్ బీన్, సో వెన్ ఎవర్ యూ సే సో ఐఎన్జీ ఫార్మ్, దెన్ ఇట్ టాక్స్ అబౌట్ ద యాక్షన్ విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ ఎట్ సమ్ టైమ్ అండ్ స్టాప్డ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. సార్, నిన్న సాయంత్రం 5 గంటల వరకు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది పాస్ట్ కంటిన్యూస్ కిందకి వస్తుందా లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కిందకి వస్తుందా? ఓకే, చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ. అండ్ మీరు ముందు సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఆ థాట్ క్లారిటీ ఉండాలి. నిన్న సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలనుకున్నారా? నిన్న సాయంత్రం 5 గంటలకు వెయిట్ చేస్తున్నాను. ఈ వరకు 5 గంటలకు అనే దగ్గర ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అసలు ఈ రెండు టెన్స్లకి, పాస్ట్ కంటిన్యూస్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కంప్లీట్ తేడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, I was waiting at 5 PM yesterday. I was waiting at 5 PM. అంటే నిన్న సాయంత్రం 5 గంటలకు వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశాను వెయిట్ చేయడం? అది 4 గంటలకు కావచ్చు, 4:30 కావచ్చు, 3:30 కావచ్చు, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. 5 గంటలకి వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే ఇంకా 5 గంటలకు జరుగుతూ ఉంది. ఈ వెయిట్ చేయడం అనేది ఎన్ని గంటల వరకు జరిగింది మనకు తెలియదు. ఈ పాస్ట్ కంటిన్యూస్లో we don't talk about the beginning of the action, we don't talk about the end of the action. Just in between we take some time and by the time the action was there in progress. మనం చెప్పిన టైంకి ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడమే మన ఉద్దేశం. స్టార్టింగ్ ఎండింగ్ చెప్పట్లేదు పాస్ట్ కంటిన్యూస్లో. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వస్తే జనరలీ we are talking about the ending of the action. For example, I had been waiting up to 5 PM yesterday. నిన్న 5 గంటల వరకు వెయిట్ చేస్తున్నాను. ఇట్ మీన్స్ ఆఫ్టర్ 5 o'clock ద యాక్షన్ వాజ్ నాట్ కంటిన్యూడ్. ఇలా అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎండింగ్ గురించి మాట్లాడతాం. అలా కాకుండా సమ్ టైమ్స్ మనం బిగినింగ్ ఎండింగ్ మాట్లాడకుండా వెన్ యూఆర్ టేకింగ్ ఓల్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు కూడా హ్యాడ్ బీన్ వాడచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ త్రూఅవుట్ ద డే ఎస్టర్డే. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ త్రూఅవుట్ ద డే ఎస్టర్డే. అంటే నిన్న రోజంతా వెయిట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఏంటి, ఇవాళ వెయిట్ చేయట్లేదు. దేర్ ఆల్సో యు ఆర్ నాట్ మెన్షనింగ్ ద బిగినింగ్ ఆర్ ఎండింగ్, బట్ యు ఆర్ గివింగ్ ఏ డ్యూరేషన్. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ డ్యూరేషన్, యు ఆర్ టాకింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టుగెదర్. సో దెన్ యూ సే, ఇప్పుడు చెప్పాలి, లాస్ట్ మంత్ అంతా
అతడు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాడు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు ఎండ్ చేశాడు, అక్కడ కూడా స్టార్టింగ్ ఎండింగ్ మాట్లాడట్లేదు. బట్ గత నెల అంతా అంటే లాస్ట్ మంత్ అంతా అంటే యు ఆర్ మెన్షనింగ్ సమ్ డ్యూరేషన్ అనమాట. అలాంటప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వస్తుంది. హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ త్రూఅవుట్ ద మంత్ లాస్ట్ మంత్. రైట్, హీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ త్రూఅవుట్ జనవరి. అంటే జనవరి అంతా ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. సో ఇలా వస్తాయి అన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీన్స్ సో the action which was started in the past and stopped in the past, or which was there in progress over a period of time or during a period of time, so we can say in the past perfect continuous tense. ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి సార్? Okay ma'am, and this very simple process like ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే any sentence when you want to ask a question ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ దేర్ అన్నప్పుడు హ్యాడ్ బీన్ ముందుకు తీసుకోవాలి. హ్యాడ్ ఐ బీన్ వెయిటింగ్ దేర్, హ్యాడ్ యూ బీన్ వెయిటింగ్ దేర్, వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ దేర్, వేర్ హ్యాడ్ యూ బీన్ వర్కింగ్, హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ ఇట్. సో ఇలా మనం క్వశ్చన్ చేయొచ్చు. రైట్, ఇంకా సో నెగిటివ్ సెంటెన్స్ అనుకోండి, ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ దేర్, నేను అక్కడ పనిచేస్తూ లేని ఇన్నాళ్ళు అంటే ఇప్పుడు కాదు ఇన్ని రోజులు. He had not been writing any exams. He had not been writing any exams. She had not been doing anything. She had not been doing anything. This is a negative sentence. Had she not been doing anything? Had he not been working anywhere? So like this. ఈ విధంగా past perfect continuous tense ని we use this particular tense to talk about something which was started at some time in the past and continued over a period of time in the past and stopped at particular point of time. So these actions can be expressed in this. Hope you don't have any doubts regarding past perfect continuous. Yes. సార్ పాస్ట్ టెన్స్ని ఒకసారి మొత్తం 4 టెన్సెస్ని ఒకసారి రిపీట్ చేయండి సార్ బ్రీఫ్గా. Okay, sure. With pleasure, I'll do it for you exclusively. And past perfect continuous, like you want me to repeat all the 4 tenses in the past tense, right? And ఒకసారి బ్రీఫ్గా చెప్తాను all the tenses. Simple past tense, the helping verb uses simple past tense. Directly we can use a past verb. If not, we can use did plus base form. For example, I went to college. Leda, I did go to college. She came yesterday, or she did come yesterday. When you want to give emphasis, when you want to give stress upon, when you want to say something in particular, so then you can use did and a verb in the base form. But remember, whenever we say did ఎప్పుడు చెప్పినా ఆ తర్వాత వర్బ్ మాత్రం బేస్ ఫామ్లో ఉండాలి. బికాస్ వీ కాంట్ యూస్ డిడ్ ప్లస్ పాస్ట్ వర్బ్. లెట్ us say I understood the problem, or the same thing you can also say I did understand the problem. ఇలా పాస్ట్ టెన్స్లో వస్తుంది. అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నట్లయితే జనరలీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ యూస్డ్ ఫర్ అన్ యాక్షన్ దట్ వాస్ దేర్ ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒకానొక సమయమందు జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ద హెల్పింగ్ వర్బ్స్ యూస్డ్ ఇన్ దిస్ టెన్స్ ఆర్ లైక్ was and were. Was were రావాలి, బట్ ద వర్బ్ మస్ట్ బి దేర్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్. వర్బ్ ఎప్పుడు ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. అండ్ ఈ పాస్ట్ కంటిన్యూస్ అంటే యూ టేక్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ బై ద టైమ్ ద యాక్షన్ వాజ్ దేర్ ఇన్ ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్, టుడే at 12 noon I was talking with my friend. Today at 11 o'clock in the morning, I was watching a TV program. ఇలా వస్తుంది. అయితే ఈ పాస్ట్ కంటిన్యూస్లో వైల్, వెన్ అనేటువంటి 2 పదాలని మనం ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. వైల్ అనేదాన్ని 2 కంటిన్యూస్ యాక్షన్స్ని జాయిన్ చేయడానికి. వైల్ దే వర్ ప్లేయింగ్, we were watching. Yesterday, while she was singing, we were enjoying ourselves. Last week, while they were preparing for the exams, I was searching for a job. ఇలా చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు when we wanted to link one past action and another past continuous action, then we use the word when. Right? So while I was going, they came here అనొచ్చు. They came here when I was singing a song. He reached the place when I was talking with my friends. ఇక్కడ while లేదా when ఏదైనా వాడుకోవచ్చు. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే ఐ థింక్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా లాస్ట్ నేర్చుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతాం? when there are 2 past actions. When there are 2 past actions.
the first action should be there in the past perfect tense and the next action should be there in the simple past. అయితే ఎప్పుడు కూడా రెండు పనులు జరిగినప్పుడు వాటి మధ్య సంబంధాన్ని చూపెడుతూ రెండింటిని కలిపి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ద ఫస్ట్ యాక్షన్ షుడ్ బి దేర్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద నెక్స్ట్ యాక్షన్ షుడ్ బి దేర్ ఇన్ ద సింపుల్ పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యాడ్ రీచ్డ్ ద ప్లేస్ బిఫోర్ ఐ రీచ్డ్. యూ హ్యాడ్ లెర్న్డ్ ద ప్రజెంట్ టెన్స్ బిఫోర్ వి స్టార్టెడ్ ద పాస్ట్ టెన్స్. రైట్, ఇలా వస్తుంది. అయితే ఆఫ్టర్ అని వాడినప్పుడు ఫస్ట్ పాస్ట్ టెన్స్ చెప్పాలి, ఆ తర్వాత సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్టార్టెడ్ ద క్లాస్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. షీ ఆస్క్డ్ ఎ డౌట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్. ఇలా చెప్పాలి, బిఫోర్ ఆఫ్టర్. లేదా రెండు ఒకేసారి జనరల్గా చిన్న తేడాతో జరిగినప్పుడు మనం వెన్ అనే దాన్ని వాడుతూ ఉంటాం. He had reached the place when I reached. He had left the place when we reached. ఇలా వాడుతూ ఉంటాం. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వస్తే generally the action which was started in the past and continued up to certain time in the past itself means in present it's not going on. For example, you see, it had been raining all the night. It had been raining all the night. అంటే రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. It means at present it's not raining. సో దే హ్యాడ్ బీన్ టాకింగ్ బిఫోర్ ఐ కేమ్ హియర్. నేను ఇక్కడ రాకముందంతా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. మీన్స్ వెన్ ఐ కేమ్ దే స్టాప్ టాకింగ్. సో దిస్ వై వి యూజ్ ఆల్ ద 4 టెన్సెస్. సార్, పాస్ట్ టెన్స్లోని అన్ని టెన్సెస్లో ఒకసారి కీవర్డ్స్ చెప్తారా? యా, వండర్ఫుల్. మనం పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ కూడా ప్రీవియస్గా మనం కీవర్డ్స్ నేర్చుకున్నాం. రైట్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయితే ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ, జనరల్లీ, యూజువల్లీ, మోస్ట్లీ, ఆఫెన్ అంటూ. అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్, లుక్, లిసన్. సో ఎట్ ప్రెసెంట్, ఆల్వేస్, రైట్ నౌ, ఇవి చెప్పుకున్నా. ప్రెసెంట్ పర్ఫెక్ట్లో రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్, బిఫోర్, జస్ట్ అని చెప్పుకున్నా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే ఫర్, సిన్స్, ద ఓల్డ్ డే, ద ఓల్డ్ మంత్, ద ఓల్డ్ ఇయర్, ఇవి చెప్పుకున్నాం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే ద కీవర్డ్స్ ఆర్ లైక్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. అంటే ఇక్కడ లాస్ట్ అనేది కీవర్డ్. రైట్, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఈ లాస్ట్ అనేది కీవర్డ్. అలాగే 2 days ago, 3 days ago, 3 months ago, 4 years ago, ego అనేది కీవర్డ్. రైట్, సో అలాగే ఇన్ 1995, ఇన్ 2000, ఇన్ 2002, ఆల్ దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఇన్. అలాగే పాస్ట్ కంటిన్యూస్ కీవర్డ్స్ తీసుకుంటే ద వర్డ్స్ ఆఫర్ యూజ్ ఇన్ దిస్ ఆర్ వైల్, వెన్. వైల్ అనేది, వెన్ అనేది, వాటితో పాటు బై. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టర్డే ఐ వాజ్ గోయింగ్ దేర్ బై ద టైమ్ దే వర్ ప్లేయింగ్. రైట్, సో ఐ వాజ్ గోయింగ్ దేర్ బై 6 o'clock, ఐ వాజ్ వర్కింగ్ దేర్ బై 7 PM. ఇలా కూడా మనం చెప్పొచ్చు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటే బిఫోర్, ఆఫ్టర్, వెన్. సో ఇవి మనకు జనరల్గా తరచుగా వచ్చేటువంటి కీవర్డ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకున్నాం అనుకోండి, టిల్, అంటిల్, అప్ టు, సో బిఫోర్, ఇవన్నీ కూడా మనకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కీవర్డ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్? No doubts? Okay. And okay sentence. Now let us see all the 8 tenses so far, whatever we learned. So I play cricket. I am playing cricket. I have played cricket. I have been playing cricket. 4 tenses present tense. I played cricket, past tense. I was playing cricket yesterday. Ninna cricket ఆడుతున్నాను, past continuous. I had played cricket before I came to institute. Past perfect tense. I had been playing cricket before I started at home. Right? So these are the 8 tenses. Right? Next tenses తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Right. Welcome. Welcome. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈజీ ఇంగ్లీష్, రాను రాను ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక ఒకటే మిగిలింది, దట్ ఈస్ ఫ్యూచర్. మరి ఈ ఫ్యూచర్ టెన్స్ గురించి మనం ఫ్యూచర్లో తెలుసుకున్నాం. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈజీ ఇంగ్లీష్. బై.